నమస్కారం, నా పేరు నాదెండ్ల రాఘవరావు. నాయ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు మా ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కందులూరు గ్రామంలో నాయ బ్రాహ్మణ కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రకాశం జిల్లా నాయ బ్రాహ్మణులకు అదేవిధంగా ఒంగోలు పట్టణ నాయ బ్రాహ్మణ సోదర సోదరులందరి ద్వారా ధన్యవాదాలు. ఈరోజు శివుడికి ఎంతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం, అదేవిధంగా ఈరోజు విశిష్ట శివ పూజలు ఇక్కడ జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ప్రకాశం జిల్లా అటువంటి మా నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం ఆధ్వర్యం చేసిన ఈ కార్యక్రమం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకి నాంది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో మన నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని, అదేవిధంగా ఈ యొక్క సంఘం బలపడి ప్రకాశం జిల్లాలో నాయ బ్రాహ్మణులకి ఆర్థికంగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒంగోలు పట్టణ నాయ బ్రాహ్మణ సంఘం అంటే మంగళి సంఘం కమిటీ వాళ్ళు నిర్వహించినటువంటి కార్తీక వనభోజన కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా జరిగింది. అందుట్లో 366 శివలింగాల అర్చన ఎంతో అద్భుతంగా జరిగింది. ఎందుకంటే శివలింగ అర్చన నేను ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, శివుడికి పుట్టెంటికలు తీయటం కోసం పుట్టినటువంటి కులం మాది. దేవి పురాణంలో, శ్రీదేవి పురాణంలో దీనికి సాక్ష్యాలు ఉన్నాయి. శివుడికి పుట్టెంటికలు తీయటం కోసం పుట్టినటువంటి క్షౌరవృత్తిదారుల యొక్క కార్యక్రమాన్ని ఆ శివుడి యొక్క కార్యక్రమంగా, ఆ శివుడి యొక్క పూజా విధానంతో ఈ కమిటీ వాళ్ళు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఆ శివుని యొక్క ఆశీస్సులు మా కులపు వాళ్ళకి, అలాగే ప్రజలకి, ఒంగోలు పట్టణ ప్రజలందరికీ, మా నాయ బ్రాహ్మణ సంఘం వారికి అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి రామకృష్ణ అండ్ కమిటీ వాళ్ళకి, అలాగే ఈ భోజన కార్యక్రమాలు చేస్తున్నటువంటి వెంచర్ విఆర్ఎన్కే వెంకటరామ్ గ్రీన్ సిటీ వెంకటరావు సార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. సంఘం తరపున, మా కులం తరపున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. ఘన విజయంగా జరగడానికి కారణం ముందుగా చెప్పుకోవాల్సింది విఆర్ఎన్కే గ్రీన్ సిటీ వెంకటరామయ్య గారు. సారు మా ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం నూతన కమిటీ ఎన్నికైన తర్వాత మాకు కబురు చేశారు, మీ కార్యక్రమం కమిటీ తరఫున ఎవరైనా వనభోజనాలు చేసే పని అయితే నేను ఎంతమంది వచ్చినా కూడా భోజన కార్యాలు నేను ఏర్పాటు చేస్తాను. 1000 మంది వచ్చినా, 15 మంది వచ్చినా, 2000 మంది వచ్చినా మీరు ఎంతవరకు సేకరించగలుగుతారో మీరు చేయండి, నేను భోజనాలు ఏర్పాటు చేస్తా అన్నారు. దాన్నిగా తీసుకొని మా కమిటీ ఛాలెంజ్గా తీసుకొని దాన్ని కుటుంబం డోర్ టు డోర్ టచ్ చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటరామయ్య గారు ఎంత సహకరించారో మిగతా అందరూ కూడా, గోనుగొండ శేషారావు అన్నగారు, ఒంగోలు ప్యాకేజ్ ఇండస్ట్రీ వాడు కూడా ఈ కార్యక్రమానికి చాలా టెంట్ సామాన్లు ఎంతైతే అంత నేనే మొత్తం బలాయించుకొని చెప్పినారు. వీరిద్దరు ఆదర్శంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సగం ఖర్చు అంతా ఇద్దరి మీద వెళ్ళిపోతుంది. మిగతా మేము కొంత చేయకపోతాం అనగా ఆ కొంత కార్యక్రమం కూడా మా సంఘీయులు సోదరులు అందరూ కూడా నన్ను వెనకుండి తట్టి సహాయ సహకారాలు విరివిరిగా ఇచ్చి ఈ కార్యక్రమాలు చాలా ముందుకు ఈ విధంగా నన్ను నడిపించినందుకు మా ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం తరఫున వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మరీ చేయడానికి వీళ్ళందరూ నాకు వెన్నెన్నో ఉంటారని, ఇదే విధంగా నేను కార్యక్రమాలు ఇదే విధంగా చేయడానికి ముందు నడుచుంటామని కోరుకుంటూ విన్నవించుకోండి. ఈరోజు ఒంగోలు పట్టణ క్షౌరవృత్తిదారుల సంఘం తరపు నుంచి నాయ బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను రాష్ట్రంలో చాలా చోట్ల చాలాసార్లు చాలా కార్తీక వన సమాధానాలకి వెళ్ళడం జరిగింది. కానీ ఎక్కడ చెయ్యనటువంటి, ఎక్కడ చూడనటువంటి వినూత్నంగా ఈరోజు 366 శివలింగాలతోటి ప్రత్యేకంగా అలంకరించి ఈరోజు ఈ కార్తీక వన సమారాధనని చేయడం అనేది హర్షించదగిన విషయంగా అని చెప్పి నేను మీడియా ముఖంగా వారికి తెలియజేస్తా ఉన్నాను.
ఈరోజు నేను ఇప్పుడే పంతులు గారు చెప్తుంటే వినడం జరిగింది. శివుడు ఏ జన్మ నక్షత్రాన జన్మించాడో ఆ జన్మ నక్షత్రంలో ఈరోజు ఈ కార్తీక వన సమారాధన జరగడం అనేది విశేషం అని చెప్పేసి తెలియజేస్తే నేను ఇప్పుడే విన్నాను. అటువంటి రోజున ఈ వన సమారాధన ఏర్పాటు చేసినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా మరొకసారి రాష్ట్ర కమిటీ తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విశేష పూజలో పాల్గొన్నటువంటి సోదరిమణులందరికీ కూడా రాష్ట్ర కమిటీ నుంచి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ జరిగిన విశేష పూజ ద్వారా ఒంగోలు పట్టణ నాయ బ్రాహ్మణులతో సహా రాష్ట్రంలో ఉండే నాయ బ్రాహ్మణ సోదరిమణులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి క్షౌరవృత్తిదారుల సంఘం రామకృష్ణ గారికి వారి కమిటీకి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం మాకందరికి కూడా శుభపరిణామాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఆయనే వారికి వారి కుటుంబానికి ఎలవేళ దేవుడు ఆశిస్తున్నాను కోరుకుంటూ దానితో పాటుగా వారు ఇచ్చిన ఇల్లు మేము తీసుకొని ముందుకు అటువంటి ఈశ్వర బ్రహ్మనక్షత్రంలో మనం మహాన్యాసంగా మహా రుద్రాభిషేకం మహాలింగార్చన కార్యక్రమం చేస్తున్నాం. ఈ లింగార్చన కార్యక్రమంలో విశేషంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అభిషేకంలో పాల్గొన్నారు. ఈ కార్తీక మాసం అంటేనే ఈశ్వరు యొక్క మాసం. ఈ యొక్క అభిషేకానికి ఆయన ప్రీతికరం కాబట్టి ఈ యొక్క ప్రతి మానవుడు ప్రతి భక్తులందరూ కూడా ఆయన అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది స్వామివారి యొక్క అనుగ్రహంతో భోగ భాగ్యాలను అనుభవిస్తూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తూ ఉండాలని భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రాంగణంలో విఆర్ఎన్కే గ్రీన్ సిటీ ఈ ప్రాంగణంలో మనం ఇంత విశాలమైన ప్రదేశంలో మనం ఈ యొక్క అభిషేకం చేసుకున్నామంటే సహజంగా ఈ అభిషేకం మన ఇంట్లో చేసుకోవాలంటే మినిమం 25,000 రూపాయలు. అట్లా మీ అందరికీ ఒక్కొక్కరు 25,000 ఖర్చు పెట్టుకుని చేయాలంటే కష్టం కదా. అందరికీ ఆ ధనంతో కాకుండా ఈశ్వరు యొక్క అనుగ్రహం పొందాలని కోరికతోటి సన్నిహితులందరూ కూడా ఈ ప్రాంగణంలో ఈ యొక్క పుణ్యక్షేత్రం నుండి ఈ కాసేపు అంతా కూడా ఇదంతా కూడా ఈశ్వరుడు మయమైపోయి అందరూ నామస్మరణ చేయడంతో ఆ యొక్క కైలాస నుంచి స్వామివారు ఏం చేసి ఈ కార్యం పెట్టాలని నిర్ణయించారు. ఆ రోజు మనం పంచాంగం తీసుకున్నటువంటి ఈ మంగళవారం మీద మీ అందరికీ ఎప్పుడు తెలిసిన మంగళవారం అందరూ ఈశ్వరుడికి బయటగా చెప్పాలి. ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు ప్రాణేషు సద్భావనాస్తు ప్రాణేషు సద్భావనాస్తు ప్రాణేషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు నమః పార్వతీ వదే కాశీపతే వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే కాశీపతే వారణాసీపతే గంగా జటాజూట గౌరీపతే కాశీపతే శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ రారా శివ రారా శివ రత్నాల మేడ దిగి రారా శివ రారా శివ భక్త మహాశిలంలో ఏంటంటే ఈ కార్తీక మహాపర్వదిన ఈ రోజున ఆరుద్ర నక్షత్రం అనగా ఈశ్వరుడు యొక్క జన్మ నక్షత్రం